హాయ్ అండి. ఇప్పుడు మన బయట దేశంలో యుద్ధం జరుగుతుంది కదండి, అదండి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. దానివల్ల మన రైతులకి ఎంత నష్టం ఏంటో మన భారతదేశంలో ఉన్నాం కదా, ఏముంటుంది ఏంటని అనుకుంటున్నారు అందరనే. రైతులకి అయితే చాలా తీవ్ర నష్టం అయితే జరుగుతుంది. అది ఏంటో తెలుసుకునే ముందు ఇప్పుడు వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరి వరకు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మనం ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన మన రైతుల మీద అయితే ఎందుకు పడుతుందంటే చమురు అంటే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయండి. ఎరువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అవి ఎందుకు చేస్తుందంటే బయట నుంచి మన దేశాల నుంచి మనం ప్రొడక్ట్స్ బయటకు అమ్ముతాం. అలాగే బయట దేశాల నుంచి డీజిల్ ఎరువులు అవన్నీ మనకి కూడా వస్తాయి. సో దానివల్ల అక్కడ యుద్ధం జరగడం వల్ల అవి అనేవి ఆఫ్ చేసేస్తారండి దేశానికి పంపించకుండా. సో మన దగ్గర అయితే స్టాక్ అయితే ఉండదు. సో దానివల్ల అయితే రేట్లు అయితే పెరిగిపోతాయి, పంట ఖర్చు కూడా పెరిగిపోతుందండి. దీనివల్ల రైతులు ఆర్గానిక్గా పండించడం అంటే పంట ఖర్చు ఎక్కువ అవ్వకుండా చేసుకునే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు వరకు 9 రోజులు అయిపోయింది ఈ వార్ స్టార్ట్ అయ్యి. సో అందుకని మనం ఆర్గానిక్గా పండించడం, ఆలోచించి పండించడం అనేది రైతులు నేర్చుకోవాలండి. ప్రపంచంలో చాలా ఎరువులు, ఆయిల్, గ్యాస్ మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుండి వస్తాయండి. ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే సముద్రం మార్గం ద్వారా ప్రపంచానికి చాలా సరుకు వస్తుందండి. ఈ యుద్ధం వల్ల ఆ మార్గంలో నౌకలు ఆగిపోతే ఎరువులు, ఆయిల్, గ్యాస్ సరఫరా తగ్గిపోతుంది. ప్రపంచంలో 25 to 35% యూరియా సరఫరా ఈ ప్రాంతం మీద ఆధారపడి ఉందంటండి. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే యుద్ధం కారణంగా ఎరువుల ధరలు పెరగడం అండి. ఇప్పుడు డిఏపి ధరలు 25% వరకు పెరిగాయండి. యూరియా ధరలు కూడా పెరుగుతాయి. భారతదేశంలో చాలా ఎరువులను విదేశాల నుండి దిగుమతి చేస్తుందండి. ప్రపంచంలో అంటే యుద్ధం వల్ల ప్రపంచంలో అయిన ఆయిల్ ధరలు పెరుగుతాయండి. ఇది రైతులకు మరో పెద్ద సమస్య. ఎందుకంటే రైతులు ఉపయోగించే ట్రాక్టర్, నీటి మోటారు, పంట రవాణా ఇవన్నీ డీజిల్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి కంపల్సరీ డీజిల్ అనేది చాలా విపరీతంగా పెరగబోతుందండి రేటు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయండి. పంట మార్కెట్కి తీసుకెళ్లే ఖర్చు కూడా పెరిగిపోతుంది. కొన్ని దేశాలకు ఎగుమతి కూడా తగ్గే అవకాశం కూడా ఉందండి. దీనివల్ల రైతులకు ఖర్చు పెరిగిపోయి లాభం తగ్గుతుందండి. ఎరువులు ఖరీదు అవ్వడం, డీజిల్ ఖరీదు అవ్వడం, రవాణా ఖర్చు పెరగడం ఇవన్నీ కలిపి రైతు ఆదాయంపై భారం పడబోతుందండి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం కంపల్సరీ రైతుల మీద అనేది పడుతుందండి. రైతులు ఈ పరిస్థితులను అర్థం చేసుకుని ఖర్చులను తగ్గించే పద్ధతులను ఉపయోగించాలండి. మీరు రైతు అయితే మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి రైతులకు ఉపయోగపడే వీడియోల కోసం కృష్ణ ఫార్మర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.